సరే ఏంటి బీఆర్ఎస్ జోష్ ఎట్ 25 వరంగల్ సభతో ధూమ్ధామ్ చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారట. అంటే చాలా రోజులుగా మాటల మాంత్రికుడు చాలా రోజులుగా మంత్రముగ్ధులను చేయట్లేదు. ఇప్పుడు ఈ 25 ఏళ్ళ తర్వాత అంటే దాదాపు 1.5 year అయింది ఆయన మాట్లాడక. ఏం మాట్లాడతారు, మాట్లాడినప్పుడు మతాబులు చిచ్చుబుట్లు ఏవే పేరుస్తారు, తర్వాత దిశానిర్దేశం ఏం జరుగుతుంది అనేది ఒకటి ఎదురు చూస్తున్నారు. పెద్ద ఈవెంట్గా చేసి అప్పుడు కూడా నేను ఒకసారి బహుశా ఎల్కుర్తి దగ్గర సభ జరిగినప్పుడు ఆ రోజు వరంగల్లో ఉన్నాను నేను. భారీగా జనాన్ని తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు ఇది మొదలైంది ఆ ప్రాంతంలోనే. కాబట్టి వాళ్ళు కొంచెం సెంటిమెంటల్గా కూడా పెడుతున్నారు. రెండవది అంతకంతకు బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాల్లోనే ఉంది, లేదా రేవంత్ రెడ్డి దూకుడే ఉంది అంటున్నప్పుడు లేదు మేము కోలుకుంటున్నాము, మేల్కుంటున్నాము, అందరు చాలా ఉత్సాహం చూపిస్తున్నారని వాళ్ళ పత్రిక చూస్తే మొత్తం ఇదే కనిపిస్తుంది మీకు. కేటీఆర్ కూడా చాలా తీవ్రస్థాయిలోనే ఉధృతంగానే ఇటు మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, గ్రామ స్థాయిలో సభలకు వెళ్తున్నారు. కాబట్టి సర్వశక్తులు ఈ రజతోత్సవం మీద పెట్టారు. అందుకని ఒక బీఆర్ఎస్ 25 years అనేది ఒక మళ్ళీ సెకండ్ బిగినింగ్. ఇందాక మనం అనుకున్నట్టుగా మరో తెలంగాణ ఉద్యమం, మరో కేసీఆర్ ప్రభంజనం అన్న స్థాయిలో దీన్ని తీసుకొని రావాలి. తద్వారా తమకున్నవన్నీ కూడగట్టుకోవాలని. వాళ్ళ మాట ఒక్కటే, ఎన్నికల్లో మేము ఓడిపోయి ఉండొచ్చు కానీ మాకు 39 స్థానాలు వచ్చాయి, ఓటింగ్ కూడా బాగానే ఉంది. రెండోది ఇప్పటికి కూడా కేసీఆర్కు రీప్లేస్మెంట్ లేదు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండుండొచ్చు, చురుగ్గా దూకుడుగా ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో మటుకు కేసీఆర్ స్థానాన్ని ఎవరు ఇంతవరకు అది ఆయన వేకెన్సీ అట్లాగే ఉంది అని. కేసీఆర్ అయితే ఆ మధ్య ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, ఈజ్ పాస్ట్ ఫ్యూచర్, ప్రజెన్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఈ లెవెల్లో మాట్లాడారు. శూన్యంలో నుంచి నేను సునామీని సృష్టించానని. అంటే శూన్యంలో నుంచి సునామీని సృష్టించి తెలంగాణ ఇచ్చిన నాకు 10 ఏళ్ళు పాలించిన తర్వాత ఒకసారి ఓడిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ కూడా లేనిపోని ఆయన భాషలో చెప్పాలంటే చిల్లర మాటలు తప్ప మాకేం అవ్వదని. అందుకని దీన్ని ఒక అకేషన్గా తీసుకొని రాజకీయంగా కొత్త ట్విస్ట్ ఇవ్వాలి. ఇంకోటి ఏమో దీని ద్వారా అటు వెళ్ళిన వాళ్ళని కూడా కొంతమంది అయినా వెనక్కి వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో పునర్వైభవం అంటారే, 25 years గట్టిగా ఉండడం ఏ పార్టీకైనా. వేరే అదే కొంతమంది నాయకులు చురుగ్గా ఉండలేదు, అంటే వీళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు ఒక 5-6 మంది తప్ప మిగిలిన వాళ్ళంతగా ఉండలేదని ఇట్లాంటివి కనిపిస్తున్నాయి కొన్ని. మరి బాధ్యతలు అప్పగించారో లేదో కానీ హరీష్ రావు ఈ సిల్వర్ జూబ్లీ దాంట్లో ఆయన కొంచెం తక్కువగా ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం వీటన్నిటిలో హరీష్ రావు చాలా ఢీకొన్నట్టుగా ఉండేవాళ్ళు. మరి ఏదైనా వేరే పనిలో ఉన్నారో, ఒకవేళ ఏదైనా ఉంటే కూడా కేసీఆర్ మళ్ళీ తర్వాత దాన్ని ఏదో సర్దుబాటు చేసే పని చేస్తారనుకోండి. బట్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ దట్ కేటీఆర్ ఎక్కువగా కనిపిస్తున్నారు, హరీష్ రావు కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు. అది కూడా కవిత కనిపిస్తున్నారు. అది కూడా వాళ్ళ అంతర్గతమైన ఇదేమో తెలియదు కానీ టర్నింగ్ పాయింట్ అవుతుంది మాకు ఈ సభ. మళ్ళీ మేము టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు టీఆర్ఎస్కా బీఆర్ఎస్ కానీ అది వాళ్ళు చూసుకుంటారు కదా. పార్టీ పేరు మార్చుకున్నాక ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పేరు ఇప్పటికి 10 సార్లు మారింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పెట్టినప్పుడు కాంగ్రెస్ అయ్యి కదా, 1980లో ఇందిరాగాంధీ బయటకు వచ్చి కాంగ్రెస్ అయి పెట్టారు. తర్వాత ఆ కాంగ్రెస్ అట్లా పోయి ఇదే అసలు కాంగ్రెస్ అయింది. కాబట్టి బీఆర్ఎస్ పేరు మళ్ళీ మార్చుకుంటారా అలాంటివి ఏం జరగకపోవచ్చు కానీ, బట్ ఇదొక మేజర్ టర్నింగ్ పాయింట్ కావాలి, అవసరమని కూడా భావిస్తున్నారు వాళ్ళు. ఫ్రెష్ ఇంపుటస్, కొత్త ఊపు తెచ్చే ఒక ఘటన, ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ కావాలి అని. సో ఆ దిశలో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి సార్, రాజకీయ పరంగా పక్కన పెడితే కేసీఆర్ గారికి అయితే ఖచ్చితంగా ఇక్కడ ఒక పేజీ ఉంటుంది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రాన్ని సాధించుకోవడం ఖచ్చితంగానే ఉంటుంది, దాంట్లో సందేహం ఏముంది. ఆయన కొంత వ్యక్తిగతంగా వెళ్ళారు, ఏకపక్షంగా వెళ్ళారు అనేది ఆయన మీద ఉన్న ప్రధానమైన, ఇంత అందరూ ఆయన వెనకే ఉన్నా కానీ ఆయన అనవసరంగా కొంత పరిమితి చేసుకున్నారు అని దాన్ని చక్కదిద్దుకొని ఆ పెద్దరికంతో అందరినీ కలుపుకొని పోతే ఒకటి. రెండవది బీఆర్ఎస్ అనే యాంగిల్ అన్నట్టే ఇప్పుడు మళ్ళీ ఉదాహరణకు ఆంధ్ర తెలంగాణ అంశాలు ఎక్కువగా తేవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుంది ఇది చూడాలి. ఒక దశలో నేను ఉద్యమం కోసం తీవ్రంగా మాట్లాడానన్నారు, తర్వాత మళ్ళీ కాలుతో ముళ్ళు తీస్తానన్నారు, పన్నుతో ముళ్ళు తీస్తా అన్నారు. తర్వాత ఏమవుతుంది, పార్టీలో అవసరం కొద్దీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ
వీళ్ళతో సంబంధం లేకుండా కేంద్రం చేస్తున్న పనులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు పోలవరం ఎత్తు ఇక్కడే ఆపాలి అని కేంద్రం తీర్మానం చేసిందని ఈరోజు మనం పత్రికల్లో చూస్తున్నాం. అప్పుడు బ్యాక్ వాటర్స్ ఎఫెక్ట్ తగ్గుతుందని. రెండోది బనకచెర్లలో ప్రైవేట్ ప్రాజెక్ట్ కడతానని చంద్రబాబు చెప్తుంటే ప్రైవేట్ అసలు ఆయన కట్టేదే ప్రైవేట్ అంట. ఇంతవరకు దేశంలో ఇదే ఫస్ట్ ప్రైవేట్ ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్. దానికి కూడా అభ్యంతరాలు అది ఒక కథ నడుస్తుంది. మూడోది ఈరోజు మీరు హిందూ చూడండి, 8,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉమ్మడి ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ 2 రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. వీటి ఖర్చులు ఎలా భరించాలి? అన్నప్పుడు కేంద్రం చెప్తుంది కదా, అవి ఎక్కడ జరుగుతుంటే అక్కడ భరించాలి, అవి వాటి ప్రయోజనాలు ఏ ప్రాంతానికి పోతాయో ఆ ప్రాంతం భరించాలి అని చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ ఏం మాట్లాడలేదు. తెలంగాణ ప్రభుత్వం మటుకు జనాభా నిష్పత్తిలో మిగిలినవి పంచుకున్నట్టు ఇవి కూడా పంచుకోవాలని వాళ్ళు అంటున్నారు. సో ఇలా అనేక అంశాల్లో ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. వీటన్నిటి మీద బీఆర్ఎస్ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అన్నది కూడా మనం రేపటి సభలో, బీజేపీ మధ్యలో ఒకటి ఉంది. అవును, బీజేపీ కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్కు చూడలేదని చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు మిగిలిన ఇద్దరు ఒకటి అంటున్నారు. అవును, ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ఏం చెప్తుంది అన్నది చూడాలి.